హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రజెంట్ వచ్చేసి వారణాసిలోని మృత్యుంజయ మహాదేవ మందిరంలో మేము ఉన్నామన్నమాట. సో రాజేశ్వర మందిరం అని కూడా దీన్ని పిలువబడేటువంటి మృత్యుంజయ మహాదేవ మందిరం పవిత్రమైనది. వారణాసిలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయానికి హిందూ ధర్మంలో గొప్ప చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది అన్నమాట. సో ఆలయంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆలయాలు వేల సంవత్సరాల నాటివి అని చెప్తుంటారు ఇక్కడ వారు. అయితే ప్రస్తుతం ఈ భవనం అనేది 18వ శతాబ్దంలో నిర్మించబడింది. మృత్యుంజయ మహాదేవ ఆలయంలో శివలింగం అండ్ బావి అనేవి రెండు ఉంటాయి. ఈ దేవాలయాలు తమ భక్తులందరినీ అసహజ మరణాల నుండి దూరంగా ఉంచుతాయని, అనారోగ్యాలను నయం చేస్తాయని భక్తులు ఇక్కడ నమ్ముతూ ఉంటారనమాట. ఈ మృత్యుంజయ మహాదేవ మందిరం అనేది వారణాసిలోని విఘ్నేశ్వర గంజ్లోని ధారానగర్లో ఉంది. ఈ ఆలయం గోలాఘాట్కు పశ్చిమాన 1.7 కిలోమీటర్ల దూరం, పంచగంగా ఘాట్కు ఉత్తరాన 1.1 కిలోమీటర్లు, కోత్వాలికి 500 మీటర్లు ఆగ్నేయ దిశలో ఉంటుందన్నమాట. సో ఆలయాలు తమ భక్తులందరినీ అసహజ మరణాల నుండి దూరంగా ఉంచుతుందని భక్తులు మృత్యుంజయ మంత్రం చదివి ఈ బావిలో నీటిని తమపై చల్లుకుంటే అనారోగ్యాలను నయం చేస్తుందని నమ్ముతారు. మృత్యుంజయ మహాదేవ్ ఆలయ ప్రాంగణంలో ఈ ధన్వంతరి బావి ఉంది. ఈ బావి నీళ్లను సర్వరోగాలు నయం చేసే శక్తి ఉందని ప్రజలు విశ్వాసం. ఈ బావి నీళ్లు తాగేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. కాశీలో ఉన్న ఈ బావిలో ఔషధాలు ఉన్నాయని నమ్ముతారు. అందుకే ఈ బావిని ధన్వంతరి బావి అని పిలుస్తారు అని పురాణాలు చెప్తున్నాయి. సో వేదాలకు ఆయుర్వేదానికి అధిపతి అయిన ధన్వంతరి తన ఔషధాలన్నిటినీ ఈ బావిలో పెట్టాడని ఒక నమ్మకం. అందుకే ఈ బావి నీటిని తాగడం వల్ల పొట్ట, చర్మ వ్యాధులతో పాటు ఇతర వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారని చెప్తారు. భగవాన్ ధన్వంతరి తన మూలిక ఔషధాలన్నింటినీ ఇక్కడే ఈ బావిలోనే ఉంచి ధన్వంతేశ్వర్ మహాదేవును కూడా స్థాపించాడు. ఈ బావికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, ఇది పూర్తిగా ప్రజల విశ్వాసంపై ఆధారపడి ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. సో మొత్తానికి ధన్వంతరి బావి నీళ్ళు సర్వరోగ నివారణి అని ఇక్కడి భక్తులు నమ్ముతూ ఉంటారు. బావిలో నీటిని తాగడానికి మరియు దాని పవిత్రతను అనుభవించడానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు వారణాసికి వస్తుంటారన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతోని మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు నా వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.